ముందుంచే ఆలోచన చేస్తాము. ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. మరి ఏదైతే జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ మూలగట్ట పథకాలన్నీ ఉన్నాయో వాటితో పాటు వరికపూడిసెల ప్రాజెక్టు, బుగ్గవాగు నుంచి నీళ్లు తెచ్చే కార్యక్రమం కూడా ముందుగా చేపట్టి మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే కార్యక్రమాన్ని అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. అడుక్క తిన్నేవాళ్ళు, ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం. ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం మాచర్లలో చూసాం. ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు. ప్రజల పట్ల కానీ పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం. చివరికి పేదవాడి దగ్గర ఆ 4 ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి. మేము చెప్తున్నాం, ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఇచ్చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం. మంచి భోజనాన్ని, ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో లాగా 5 రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమైనా పెంచుతారా? అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది. నాకు తెలిసి మరి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాలు నేను ప్రకటించే హక్కు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 5 రూపాయలు పెడితే టీ కూడా రాని పరిస్థితి. గుప్పెడు కిలో ఉప్పు కొనాలన్నా 20 రూపాయలు అయ్యని పరిస్థితుల్లో పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేస్తున్నది. ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి ఇవ్వగలుగుతామనేది కూడా ఒక ఆలోచన చేస్తాము. పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకి అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాము. ఆది నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడి గురించి ఆలోచిస్తుంది. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతోటి కిలో 2 రూపాయల బియ్యం పథకం మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టారు. తర్వాత అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదరణ లేదని అనాథల కోసం, మరి కష్టపడే కార్మికుల కోసం ఈ అన్నా క్యాంటీన్ని కేవలం 5 రూపాయలతోటి భోజనం అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గపు వైసీపీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. అంతేకాదు
తెలుగుదేశం పార్టీ మీద, అన్నగారి మీద అభిమానంతో మరి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అన్నా క్యాంటీన్లో రన్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా, నిస్సిగ్గుగా మరి కూర్చివేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకొల్లలు. ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నేను గత 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళని కొనుక్కునే దుస్థితే ఈ మాచర్ల పట్టణంలో ఉంది. వీలైనంత త్వరలో ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం. పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతోటి చరిత్రలో ఎన్నడీ లేని విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము మా నాయకుడు చెప్పిన మీద సంయమనం పాటిస్తూ వైసీపీ కార్యకర్తలని చోటు కూడా పోవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాళ్ళు బుద్ధులు మార్చుకోకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ ఇచ్చేస్తాం. ఈ మాజీ శాసనసభ్యుడు ఆ రోజు చేసిన దానికి కౌంటర్ ఇవ్వాలంటే మాచర్ల అగ్నిగుండం అయి ఉండేది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా నాయకుడు చెప్పిన మాట, మేము చెప్పిన మాట మా కార్యకర్తలు, నాయకులు సంయమనంతో వ్యవహరించబట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ దాడులు, చిన్న దాడులు వాళ్ళు ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. నా మీద కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల కష్టాలు, బాధలు, నష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా కార్యకర్తలు భరించారు, పార్టీ కోసం త్యాగం చేశారు. కానీ మనం 5 సంవత్సరాలు కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ ఉమ్మడి ప్రభుత్వం దీర్ఘకాలికంగా కొనసాగాలి అంటే మనం కొంత సంయమనం పాటించాలి. పార్టీ అధినాయకుడి అడుగుజాడల్లో నడవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మా కార్యకర్త మీద, నాయకుల మీద ఈగ వాళ్ళను సహించం. ఇప్పటి వరకు పోలీస్ శాఖ అనేక నిర్బంధాలు, అనేక రకమైన వేధింపులు, సాధింపులు, తప్పుడు కేసులతోటి వేధించారు. పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా మీరు కొంతమంది ఇంకా బుద్ధులు మార్చుకోలేదు. మీ తప్పులన్నీ మేము గమనిస్తున్నాం, మేము కళ్ళు మూసుకొని లేమని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఏ కేసులు అయితే ఆ రోజు అన్యాయం జరిగినావో వాటన్నిటినీ కూడా రీఓపెన్ చేపిస్తాము. ఇక్కడ జరిగిన అరాచకాల మీద ఎంక్వైరీ లేపిస్తాము. ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ నిధుల్ని కూడా ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఎక్కడైనా సరే, ఏ అధికారైనా సరే ఫైల్ మిస్ అయింది అంటే వాడిని శాశ్వతంగా, ఈరోజు ఉండాల్సిన ఫైల్స్ ప్రతి ఆఫీస్లో కూడా ఉండాల్సిన ఫైల్ ఏదైనా రేపు మిస్ అయిందని చెప్తే మాత్రం వాళ్ళు ఉద్యోగంలో కూడా ఉండరని కూడా ఈ సందర్భంగా చెప్తాను.
కార్యాచరణ మార్చి నుంచే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందా అన్నా క్యాంటీన్తోనే? ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ప్రతి మనిషికి ముందు ఏ మనిషి ఎంత కష్టపడ్డా పట్టెడు మెతుకుల కోసం ఫస్ట్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత మరి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కోసం జానెడు బట్ట కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత తలదాచుకోవడానికి మరి భార్యడి జాగా కోసం ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆదిలోనే గుర్తించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఈ 3 విషయాలనే ప్రాథమికంగా పేదలకు అవసరం అని చెప్పేసి భావించి ఆ రోజు శాశ్వత గృహ నిర్మాణం, పక్కా గృహాలు నిర్మాణం కానీ, ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానీ పేదల కోసం ప్రవేశపెట్టిన ఆ మహానుభావుడి బాటలో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఆ తర్వాత కూడా ఏవైతే టిట్కో ఇళ్ళు ఉన్నాయో వాటిని కూడా ఒకరోజు సందర్శిస్తాము. పేదల కోసం కట్టిన ఇళ్ళు 90% నిర్మాణం పూర్తయితే 5 సంవత్సరాలుగా వాటిని పాడుపెట్టి మరి బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకుంది ఈ వైసీపీ పరిపాలన. వాటిని కూడా వీలైనంత తొందరగా పూర్తి చేసి పేదలకు అందించే కార్యక్రమం చేస్తాము. విధానాలు తప్పులు కప్పిపుచ్చుకోవడం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి. ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు, ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుతుంది. ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం, బయటకు తీస్తాం, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలు సంయమనంతో ఉండండి. మనకి 5 సంవత్సరాల సమయం ఉంది. ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు. ఈరోజు రేపు అన్నా క్యాంటీన్లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్లో వడ్డించాం కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వస్తుంది. రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా ఒక్కొక్కళ్ళకి మనం సార్ట్అవుట్ చేసుకుంటూ పోవాలి. తొందరపడటం మూలంగా ప్రయోజనం లేదు. ఓపికగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ గెలుపు నా మీద పెద్ద భారాన్ని ఉంచిందని నాకు తెలుసు. 20 సంవత్సరాల పార్టీ ఏదైతే అధికారానికి దూరంగా ఉందో, మీ ఆకాంక్షలు, మీ ఆవేదనలు, మరి మీకు జరిగిన అన్యాయాలు తీర్చడానికే నాకు కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి సంయమనంతో వ్యవహరించాలి. సర్దుబాటు అనేది పార్టీలో ఉండాలి. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీన్ని గమనించాలి. కాబట్టి సోదరులందరూ కూడా మీకు అన్యాయం జరిగితే చెప్పండి. ఎదుటవాడు ఏదైనా సరే మీ మీద అక్రమంగా కానీ, దాడులకు కానీ, దూషణలకు కానీ ప్రయత్నిస్తే తెలియజేయండి. ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుందాం. మనం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చూపాలి. అప్పుడే మనం సామాజిక న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అభివృద్ధిలో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి పార్టీ కూడా నేను చెప్తున్నాను, మేము వరికపూడి సెల ప్రాజెక్టును తీసుకొని వస్తే ఆ ఫలితాలు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించదు. ఆ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాలను పొందుతారు. మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి. అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇలాంటి అవకాశాలు వస్తాయి. బస్సు యాత్రలు చేయటం మూలంగా సామాజిక న్యాయం జరగదు.
మాటలతో సామాజిక న్యాయం జరగదు. అభివృద్ధితోటే సామాజిక న్యాయం జరుగుతుంది. అభివృద్ధి ఎప్పుడైతే ఉంటుందో పార్టీకి కూడా, పార్టీ నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది, మంచి ఫలితాలు రాజకీయంగా రాబట్టుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం బాబు గారు ప్రమాణం స్వీకారం చేసి ఎక్కువ రోజులు కాలేదు. వారు కూడా బిజీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పట్టిన బూజుని తొలిపే కార్యక్రమంలో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మరి శుద్ధి చేసే యంత్రాంగాన్ని, పాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే దిశలో ఉన్నారు. ఈరోజు కూడా వారు మరి 17-18 గంటలు కష్టపడుతూ ఉన్నారు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఇక్కడ దులపాల్సిన బూజు చాలా ఉంది, ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది. అంతవరకు కూడా మనం ఆశించిన ఫలితాలు పొందలేం. కాబట్టి కొంచెం సంయమనంతో వ్యవహరించండి. 5 సంవత్సరాలు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఈ అధికారం మనం అభివృద్ధికి, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడంలో నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.